వెల్కమ్ బ్యాక్ టు రాఘవాస్ ఇన్నోవేషన్ హబ్. ఫస్ట్ నేను మీకు చూపించబోయే ఇంపార్టెంట్ పార్ట్ పెల్టియర్ మాడ్యూల్. ఇది ఒక థర్మో ఎలక్ట్రిక్ డివైస్. ఈ మాడ్యూల్కి ఒక స్పెషాలిటీ ఉంది. వన్ సైడ్ ఆఫ్ ద మాడ్యూల్ హీట్ ఇచ్చి అనదర్ సైడ్ ఆఫ్ ద మాడ్యూల్ కోల్డ్ ఇస్తే హీట్ మరియు కోల్డ్ డిఫరెన్స్ వల్ల ఎలక్ట్రిసిటీని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట మాడ్యూల్. అండ్ నౌ మనం పెల్టియర్ మాడ్యూల్కి హీట్ ఇవ్వడానికి స్టాండ్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. ఇక్కడ నేను మోటార్ అండ్ పెల్టియర్ మాడ్యూల్కి డైరెక్ట్గా అయితే కనెక్షన్ ఇస్తున్నా. సో ఇప్పుడు మన మాడ్యూల్కి హీట్ ఇవ్వడానికి హీట్ స్టాండ్ అయితే ప్రిపేర్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ నేను హీట్ సింక్ బదులు మెటల్ ప్లేట్ అయితే యూస్ చేస్తున్నా. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అదే యూస్ చేయండి. అండ్ ఇక్కడ హీట్ సింక్ యూస్ చేసినా లేకపోతే మెటల్ ప్లేట్ యూస్ చేసినా రెండు ఒకే అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న డిఐవై ఎక్స్పెరిమెంట్, కానీ సైన్స్ కాన్సెప్ట్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ హీట్ డిఫరెన్స్ని పవర్లోకి మార్చడం పాసిబుల్ అని మనం లైవ్గా చూస్తాం. సో మీరు స్కూల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా వేరొక ఏ ప్రాజెక్ట్స్కైనా మీరు ఈ ఎక్స్పెరిమెంట్ చేసి ఎక్స్ప్లెనేషన్ అనేది కరెక్ట్గా చేస్తే మీదికే ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇస్తారు. సో ఇక్కడ మన మెటల్ ప్లేట్ అనేది హీట్ అయ్యాక పెల్టియర్ మాడ్యూల్ వన్ సైడ్ అయితే పెడుతున్నా. హీట్ డిఫరెన్స్ కోసం ఐస్ని అయితే యూస్ చేస్తున్నా. ఐస్ని పెల్టియర్ మాడ్యూల్ అనదర్ సైడ్ అయితే పెడుతున్నా. సో ఈ హీట్ డిఫరెన్స్ ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని యూస్ చేసి ఈ మోటార్ని అయితే రన్ చేస్తున్నాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మోటార్ అయితే రన్ అయింది. సో ఫ్రెండ్స్, మీకు ఈ ఎక్స్పెరిమెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్నోవేటివ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్తో మీట్ అవుతాను. అండ్ థ్యాంక్ యూ.